ప్లాట్ఫారాలు పెట్టుకున్నారు, అక్కడ హోర్డింగ్స్ అవి పెట్టుకున్నారు, అవును. అన్ని జరిగిపోయింది. ఉమ్, అది చంద్రబాబు గారికి బాగా క్లోజు, లోకేష్ గారికి క్లోజ్ అంటారు సానా సతీష్. ఉమ్, అది జరిగింది. కానీ ఇప్పుడు అదేంటి, అతను వచ్చేటప్పటికి ఇంతకుముందు సిబిఐకి సంబంధించినటువంటి ఇష్యూస్ లో అవును, ఉన్నటువంటి అవును. పర్సన్, అది కూడా యాంటీ మోడీ 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 మూవ్మెంట్ ఉమ్, చేసినటువంటి వ్యక్తి. ఉమ్, అట్లాంటి అతనికి ఎట్లా ఇచ్చారని ఇంతకుముందే అనుకున్నాం. ఉమ్, ఇప్పుడు అతనిది ఆ ప్లేస్ మార్చి ఉమ్, ఇప్పుడు ఇతనికి ఇవ్వడం ద్వారా ఉమ్, బీజేపీ పెద్దలకు కోపం రప్పించకుండా చూసి ఉండొచ్చు. ఉమ్. ఒక రకంగా ఇక్కడ చంద్రబాబు గారి నిర్ణయాన్ని వ్యతిరేకించారేమో ఈయన. అంతే. కానీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ని ఒక సామాన్యుడిగా చూడాలా? ఎందుకంటే ఇంతకుముందు ఎంపీ స్థానాలు అంటే ఒక బిజినెస్ టైకూన్లకు మాత్రమే ఇచ్చేవారు అనేది, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎంపీ స్థానాలు చూస్తే అటువంటి వాళ్ళు పెద్దగా ఎక్కడ కనబడరు, ఎక్కడో కొంతమంది ఉంటారు. మళ్ళీ ఇప్పుడు ఆ సాంప్రదాయం తీసుకొచ్చారని అనుకోవాలి. ఇంక సామాన్యుడు ఎందుకు అవుతాడు టీ టైమ్స్ ఓనర్ అయితే? 3,000 కోట్ల టర్న్ ఓవర్. అట్లా ఉండేవాడు అవుతాడా? ఓ మంచి కొత్త కాన్సెప్ట్ కనిపెట్టిన ఓ రకమైనటువంటి ఇన్నోవేటివ్ బిజినెస్ మ్యాన్. అవును. ఎట్లాగంటే టీ స్టాల్ అంటే మనం ఇదివరకటి రోజుల్లో మన చిన్నప్పటి నుంచి చూసింది ఏంటంటే నుంచుని తాగుతాం. అదే ఏదో చిన్న హైదరాబాద్ లాంటి చోట్ల అయితే కనుక ఇరానీ చాయ్ కూర్చుని తాగుతారు, అక్కడ 4-5 కూర్చుని సమోసాలు పట్టుకురావడం ఇది ఉంటుంది. అవును. ఇక్కడ ఇతను ఒక కొత్త కాన్సెప్ట్ ఏం కనిపెట్టాడంటే టీ స్టాల్, టీ రే అంతే ఉంటది, రేట్లు కూడా అదే రేట్లు, తక్కువ రేట్లోనే ఉంటాయి. అదే సందులో పక్కన కూర్చోవడానికి ఓ 50 కుర్చీలు వేయించి అట్లాగా. అంటే మనకేంటంటే ఖాళీగా కూర్చుంటే టీలు తాగుతాం అనేది సాధారణంగా ఏదో ఒక వ్యాపకం కావాలి, ఆ వ్యాపకం ఏర్పాటు చేశాడు ఈయన. ఇది కొత్తగా ఇన్నోవేటివ్ థింకింగ్. ఎందుకంటే చాయ్ తాగుతాం పదరా అంటారు, ఆ టీ స్టాల్ బయట నుంచుని రోడ్